రివ్యూ చేయడానికి దాదాపు 2 రోజులు పట్టింది. ఎందుకంటే ఓజీ సినిమా ఫీవర్ నుంచి బయటపడడానికి నాకు ఎంత టైం పట్టింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మా ఆకలంతా తీర్చేశాడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య. సో సుజిత్ కి గుడి కట్టినా తప్పులేదు అని ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుని కోంపల్లిలో ఆల్రెడీ ల్యాండ్ కూడా కొనడం జరిగిపోయింది. సో మీరు ఎవరైనా సరే స్పాన్సర్ చేస్తే కొంచెం కొంచెం కొంచెంగా అందరూ కలిపి గుడి కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఓజీ సినిమా రివ్యూలోకి వెళ్దాం. నా భూతో నా భవిష్యత్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. కొంతమంది ఉన్నారు నెగిటివ్ రివ్యూలు చేస్తున్నారు, స్టోరీ లేదు, కత్తి లేదు, కాకరకాయ లేదు అన్నారు. వాళ్ళందరికీ ఇచ్చుకుంటే ఇంకో వీడియో చేద్దాం. బట్ ఈ సినిమా గురించి, ఈ సినిమాలో ఓన్లీ రివ్యూ గురించి, సినిమా స్టోరీ గురించి అండ్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ గురించి, స్టాగ్ గురించి మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కథ పరంగా చెప్పుకుంటే చాలా సింపుల్ కథ అని చెప్పొచ్చు. లేదు అంటే కరెక్ట్ గా బ్రెయిన్ పెట్టి చూస్తే అది ఎంత పెద్ద కథ వెతికి కొద్ది ప్రతి ఒక్కడి దగ్గర ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటది. అంత పెద్ద కథ దాన్ని చాలా సింపుల్ వేలో చాలా సింపుల్ గా 2.5 గంటల్లో ఫినిష్ చేయాలంటే అది ఎవరి తరం కాదు. కానీ సుజిత్ దాన్ని చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. ఇంకా స్టార్టింగ్ జస్ట్ 5 minutes లోనే మనం సినిమాలోకి లీనమైపోతాం. తర్వాత నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ కనబడిన ప్రతిసారి అయితే బూస్బంప్స్ అయితే వస్తాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి టోటల్ గా సినిమాలో చూసుకుంటే ఒక 3 మాటలు ఉంటాయి. ఐ మీన్ డైలాగ్స్. మిగతాదంతా కూడా సైడ్ యాక్టర్స్ డైలాగులు చెప్పడం, పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నరుక్కుంటూ వెళ్ళిపోవడం, ఇదే ఉంటుంది సినిమా అంతా. కానీ ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా బోర్ ఫీల్ అనేది ఎక్కడ ఉండదు. నాకు తెలిసి చాలా మంది టాయిలెట్ కూడా వెళ్ళడం మానేశారు ఇంటర్వెల్ లో. నెక్స్ట్ ఏం ఫీల్ మిస్ అయిపోతాం అని చెప్పేసి అంతలాగా స్క్రీన్ కి అతుక్కుపోయి 2 కళ్ళు స్క్రీన్ కి అతికించేసి చూసిన సినిమా ఈ మధ్య కాలంలో ఉందంటే అది కేవలం ఓజీ మాత్రమే. సో చెత్త సాంగ్స్, చెత్త కామెడీ సీన్స్, టైం పాస్, ఐటమ్ సాంగ్స్ ఇవి ఏం పెట్టకుండా సినిమాకి ఏది అవసరమో, స్టోరీకి ఏది అవసరమో అది మాత్రమే చేశారు. సో ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ సుజిత్ అయితే మెచ్చుకుని తీరాలి. ఇంకా ఈ సినిమాకి నెంబర్ 1 హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే, నెంబర్ 2 సుజిత్, ఇంకా నెంబర్ 3 సినిమాకి ప్రారంభం వస్తుంది మాత్రం ఖచ్చితంగా తమనన్నే. తమనన్న తన లైఫ్ టైమ్ లో ది బెస్ట్ వర్క్ అంటే ఖచ్చితంగా ఓజీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా చెప్పుకోవచ్చు, అరే బాబు నేను ఓజీ సినిమాకి పని చేశాను రా, ఓజీ సినిమాలో నా వర్క్ చూడండి అని తను ముసలుడైపోయి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు. అంత మంచి వర్క్ అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. తమన్ కెరీర్ లోనే ది బెస్ట్. అలాగే ఇంకా స్టైలిష్ లుక్ పరంగా అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్. తను వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, తన హెయిర్ స్టైల్ కానీ, తను పెట్టుకున్న స్పెట్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఇంకా విలన్ రోల్ చేసిన హిమ్రాన్ రష్మి తన లుక్ కూడా ఎరగదీశాడు. ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం మా చిన్నప్పుడు చూసాం ఏదో మర్డర్ సినిమాలో తన హీరోగా చేయడం. బట్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాగున్నాడు. తను కూడా చాలా ఇంప్రెస్ చేశాడు. ఇంకా అర్జున్ దాస్ క్యారెక్టర్ ఫస్ట్ లో సోదిగా అనిపించినా కూడా చివరికి వచ్చేసరికి తనకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది అన్నట్టుగా కథనైతే తీసుకెళ్ళడం జరిగింది. కథకి మెయిన్ అర్జున్ దాస్ వల్ల చాలా వరకు కథ కూడా నడిచింది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడులాగే చేసుకెళ్ళిపోయారు చాలా ఈజీగా. ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఇంకా జపాన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సీన్స్ అండ్ ఫైట్ కొరియోగ్రఫీస్ అయితే చాలా 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 బాగున్నాయి. ఒక ఫైట్ సీన్ లో అయితే టేబుల్ మీద ఫైట్ చేస్తుంటాడు, చుట్టూ ఫైర్ ఉండింది. సో తను ఫైట్ చేస్తున్న టైంలో ఎంషెట్ కొంచెం కదిలిద్ది, తను ఒక పక్కన నరుగుతూ ఎంషెట్ సరి చేసుకునే సీను నా భవిష్యత్ అంత బాగుంది. ఇంకా అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇంటర్వెల్ సీను అది కూడా హైలైట్ సీను. ఇంక క్లైమాక్స్ కి ముందు కూడా ఇంటర్వెల్ సీన్ లో ఉన్నట్టుగా ఒక 10-15 నిమిషాలు ఆ ఎంగేజ్మెంట్ చేసి క్లైమాక్స్ చేసి ఉంటే ఎక్కడో ఉండేది సినిమా రేంజ్. క్లైమాక్స్ కొంచెం సింపుల్ గా అంటే చాలా ఈజీగా విలన్ని చంపేసారా అన్నట్టు ఉండిద్ది. సో అది మ్యాటర్. సో ఇప్పుడు వివరంగా కథ గురించి చెప్పుకుందాం. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, రాజమౌళి గారి ఫాదర్, పవన్ కళ్యాణ్ ఏం కథ రాస్తామండి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడితే చాలు, తనకి తగ్గట్టు ఎలివేషన్స్ పడితే ఫ్యాన్స్ కి అది చాలు, తనకి పెద్దగా కథ రాయాల్సిన పని లేదు, తనని కరెక్ట్ గా వాడుకుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్తూ ఉంటాడు. సో అదే జరిగింది ఓజీ విషయంలో. సుజిత్ 100% అదే చేశాడు. సో ఫైనల్ గా కథ ఏంటి అనేది చెప్పుకున్నాం. విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి కథ ఏం అవసరం లేదు. కాకపోతే సుజిత్ ఒక స్ట్రక్చర్ ఉన్న కథ రాసుకోగలిగాడు. చాలా మందికి ఈ కథ రొటీన్ గానే అనిపించవచ్చు, ఇలాంటి కథ మనం చాలా సార్లు చూసాం కదా అని కూడా అనిపించవచ్చు. కానీ తెలిసిన కథని సుజిత్ తన మేకింగ్ స్టైల్ తో, పవన్ ఇమేజ్ తో, ఎలివేషన్స్ తో కాస్త కొత్తగా మార్చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి 24 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ తెరపై కనిపించాడు. కానీ పవన్ ఉన్నాడన్న ఇంపాక్ట్ ఫ్యాన్స్ కి కలుగుతూనే ఉంటుంది. పవన్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూపులోనే సమయం ఇట్టే గడిచిపోతుంది. కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంత లేట్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఓ సాహసం. కానీ
పవన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ ఎదురు చూపులకు తగిన ప్రతిఫలం దొరికినట్టే అనిపిస్తుంది. పవన్ ని తొలిసారి స్క్రీన్ పై చూపించిన మూమెంట్, అక్కడ తమన్ ఇచ్చిన ఆర్ఆర్, ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ కి పండగలా అనిపిస్తాయి. ఓజీ టైటిల్ సాంగ్ ఎప్పుడు వచ్చినా జనం ఊగిపోతుంటారు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిజానికి ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ, కానీ ప్రతి సీన్ లోనూ పవన్ ఉన్నట్టే అనిపిస్తుంది. పవన్ కనిపించే ప్రతి ఫ్రేమ్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. ఇంటర్వెల్ లో సీన్ లో పైసా వసూల్ మూమెంట్, మధ్యలో కన్మినితో లవ్ ట్రాక్ కాస్త రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి కథల్లో అలాంటి కథల్లో హీరో ఎక్కడో ఓ చోట ఎమోషన్ తో ముడి వేయాల్సిందే కాబట్టి సుజిత్ కి ఈ ట్రాక్ వాడడం తప్పలేదు. ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాల నుండి బండి చాలా స్పీడ్ గా జోరుగా సాగిపోతుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ లో అయితే పవన్ ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూసేలా చేస్తుంది. అక్కడ పవన్ విశ్వరూపం చూడొచ్చు. ఇలాంటి సీన్ ఇంకొకటి పడి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయిన తర్వాత కాస్త ట్రాక్ తప్పుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అర్జున్ దాస్ ఎపిసోడ్ పెద్దగా కిక్ ఇవ్వనట్టే ఉంటుంది, అంటే కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఫైనల్లీ అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ తెలిసేసరికి ఓకే అసలు కథ ఇదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ తో మనం సర్ది చెప్పుకోవాల్సిన పని వస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, తన డైలాగులు కొన్ని ఎలిమినేషన్ బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఈ ట్రాక్ అంత మంచిగా అంటే సంస్కృతికరంగా రాసుకోలేకపోయాడు. అర్జున్ పై ఓజీపై పగ పెంచుకోవడానికి వేసిన రీజనింగ్ కూడా అంత గొప్పగా లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అందరు ఊహలకు తగ్గట్టుగానే సాగిపోతుంది. పవన్ గన్నులు పట్టుకుని విచ్చలు విడిగా బుల్లెట్ల వర్షం కురిపించుకుంటూ వెళ్ళడమే చూస్తాం. కాకపోతే ఇక్కడ తమన్ ఓ మ్యాజిక్ చేశాడు. చివరిలో మిషన్ గన్కి చాని అనే పేరు పెట్టడం, తమ్ముడులోని పాటని బ్యాక్గ్రౌండ్ గా వాడుకోవడం ఫ్యాన్స్ కి పిచ్చగా నచ్చేస్తాయి. అప్పటి వరకు సినిమా నడతపై కాస్త అసంతృప్తిగా ఉన్న అవన్నీ తమ్ముడులోని ఆ పాట రావడంతో పటాపంచులు అయిపోతాయి. సాహో సినిమాకి ఇచ్చిన లింక్ చాలా మందికి అర్థం కాలేదు. సుజిత్ యూనివర్సిటీలో సాహో ఓజీ సినిమాని భాగస్వామ్యం చేయడానికి ఆ లింక్ ఉపయోగపడింది. ప్రభాస్ ని కూడా చూపించేస్తే భలే ఉండేది. ఆ ఆలోచన సుజిత్ కి వచ్చిందో రాలేదో మరి. చివర్లో ఓజీ 2 కి లింక్ ఇచ్చారు. అక్కడ పక్కగిలిన ఫైర్ బీజిఎం ని 2x లో డబల్ స్పీడ్ లో వాడారు. తమను మామూలుగానే ఆ పాట ఓ రేంజ్ లో ఉంటుంది, దాన్ని డబల్ స్పీడ్ లో వినిపించేసరికి మళ్ళీ ఫ్యాన్స్ పూనకాలు వచ్చేసాయి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి చెప్పుకుంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా అందంగా కనిపించాడు. తన లుక్స్ కాస్ట్యూమ్స్ అన్ని బాగా కుదిరాయి. అత్తారింటి దారిన తర్వాత పవన్ ని ఇంత స్టైలిష్ గా అందంగా చూపించిన సినిమా ఇదేనేమో. పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ ఎనర్జీ గుర్తుండిపోతుంది. తన అభిమాని సుజిత్ కి పవన్ పూర్తిగా సరెండర్ అయిపోయి ఈ సినిమా చేశాడేమో అనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మి స్టైలింగ్ తో పవన్ తో పోటీ పడ్డాడు. తనని సోలోగా చూస్తే తనే ఈ సినిమాలో హీరోనా అనిపించాడు. విలన్ పాత్ర ఇంకాస్త బలంగా రాసుకోవాల్సిందేమో. హీరో విలన్లు ఎదురుపడే సందర్భాలు రెండు. ఆ 2 చోట్ల పవన్ ఆధిపత్యమే కనిపించింది. ప్రకాష్ రాజ్ సెటిల్ గా చేశాడు. ప్రియాంక మోహన్ అందంగా ఉంది. అయితే తనది ఇలాంటి గ్యాంగ్స్టర్ కథలో కనిపించే రెగ్యులర్ హీరోయిన్ పాత్ర. అర్జున్ దాస్ క్యారెక్టర్ తన ట్రాక్ ఎలా ఉన్నా తన వాయిస్ కి ఈ సినిమాతో మరింత మంది ఫ్యాన్స్ పెరుగుతారు కూడా. ఇంకా శ్రేయా శెట్టిది కూడా పవర్ఫుల్ పాత్రే. రాహుల్ రవీంద్ర క్యారెక్టర్ తాను ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ కాస్త ఇరిటేటింగ్ గా అనిపించాయి. అసలు ఎందుకో తను ఈ పాత్రకి సరిపోలేదు, అసలు ఎలాంటి క్యారెక్టర్ చేసిన అవసరం తనకేంటో మనకే తెలియదు. ఇంక ఈ సినిమాకి రెండో దర్శకుడు ఖచ్చితంగా తమనే. తన బీజిఎంస్ వేరే లెవెల్లో సాగాయి. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు తమన్ మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. పవన్ ఎలివేషన్ కి తాను ఇచ్చిన స్కోర్ మామూలుగా లేదు. తెరపై ఏం జరుగుతున్నా కూడా, పవన్ ఏం చేయలేకపోయినా కూడా ఏదో జరుగుతుందన్న భ్రమ తన మ్యూజిక్ తో కలిగించాడు. తాను ఇచ్చిన బెస్ట్ రీ రికార్డింగ్ అని చెప్పొచ్చు. టైటిల్ ట్రాక్ ఎన్నిసార్లు వాడినా బోర్ కొట్టదు, అంత మంచి మ్యూజిక్ ఆ ట్రాక్ లో ఉంది. వాడిన ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ వాడకుండా ఒకటే టైటిల్ ట్రాక్ మళ్ళీ వాడిన, అందులో కూడా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ చాలా కొత్తగా వినిపించాడు. సుజిత్ కి మేకింగ్ అంటే ఎంత పిచ్చో సాహోలో అది కనిపించింది. ఇక్కడ అంతే, పవన్ పై తనకున్న ప్రతి ప్రేమలోనూ చూపించేశాడు. ఎమోషన్ పై తన కొంత దృష్టి పెడితే ఖచ్చితంగా తన నుంచి మంచి సినిమాలు వస్తాయి. మేకింగ్ లో ఈ సినిమాకి తిరగలేదు. కెమెరా వర్క్ చాలా బాగుంది.
ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. కేజీఎఫ్ ప్యాటర్న్ లో కొన్ని సీన్లు ఎడిట్ చేశారు. డైలాగులు చాలా షార్ప్ గా ఉన్నాయి. జపానీస్ నేపథ్యం, చివరిలో జపాన్ లో ఓజీ చేసిన విధ్వంసం గురించి చెప్పిన వైనం పెద్దగా ఎక్కలేదు కానీ అర్థం కూడా కాలేదు, కానీ దాన్ని ఇంకొంచెం వివరించి చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్ పైసా వసూలు, సెకండ్ హాఫ్ తొలి సగం కిక్కేసింది. ఆ తర్వాత కాస్త గాడి తప్పినట్టు అనిపించిన చివరిలో మళ్ళీ లైన్ లోకి వచ్చేసాడు సుజిత్. ఒక్క మాటలో ఓజీ గురించి చెప్పాలంటే ఇది పవర్ ఫ్యాన్స్ కి పండగ. తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్ అలా చూపించేశాడు. కొన్ని సీన్ల గురించి, కొన్ని ఎమోషన్స్ గురించి ఫ్యాన్స్ పదే పదే మాట్లాడుకుంటారు. ఇది చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సంచలనాలు సృష్టించడానికి. ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి. ఫ్యాన్స్ తో పాటు మిగిలిన సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారు అనే దాన్ని బట్టి ఓజీ రేంజ్ ఆధారపడి ఉంటుంది. ఎలా చెప్పుకున్న గత 4-5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మంచి బెస్ట్ క్వాలిటీ సినిమా ఓజీ. ఈ విషయంలో మాత్రం తిరగలేదు. సో ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయిపోయింది. మొదటి రోజు అయితే దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చినాయి. ఇంకా యుఎస్ లో ప్రీమియర్ షోస్ లో అయితే రికార్డు సృష్టించింది. లైక్ RRR అండ్ బాహుబలి, ఈ పుష్ప ఆ రికార్డులన్నీ కొట్టేసి ఓజీ అయితే నెంబర్ 1 స్థానంలో ఉంది ప్రస్తుతానికి. సో టాక్ అయితే 2-3 రోజుల నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్. కొంతమంది అదోలు ఉంటారు నెగిటివ్ చేసేటోళ్ళు, వాళ్ళకి తర్వాత వేసుకుందాం. సో సినిమా యువనేషన్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఎవరైనా చూసుంటే మళ్ళీ డెఫినెట్ చూస్తారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ రివ్యూ చూడగానే వెళ్ళి సినిమా చూడండి. చెప్తున్నాను, మీరు పెట్టిన టికెట్ కి 10 times ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా ఐమాక్స్ ఆల్రెడీ ఒక పోస్టర్ వేసాడు, మీరు వస్తూ మీరు వేసుకున్న షర్ట్ టీ-షర్ట్ తో పాటు ఒక టీ-షర్ట్ ఎక్స్ట్రా తెచ్చుకోండి అని చెప్పేసి. కావాలంటే వెళ్ళి చూడండి. అది ఎందుకు అంటే ఆ పవన్ ఫ్యాన్స్ ఇంకా పిచ్చికి టీ-షర్ట్లు చించేసుకుని ఎగరేస్తున్నారట ఆనందంతో. సో అందుకని ఒక టీ-షర్ట్ ఎక్కువ తెచ్చుకోండి అని చెప్పేసి ఐమాక్స్ బయట పెద్ద బోర్డు పెట్టాడు. సో ఆ రేంజ్ లో ఉంది సినిమా. సో అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో డెఫినెట్ గా సినిమా చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. 2-3 సార్లు చూసిన వాళ్ళు 2-3 సార్లు కామెంట్ చేయండి. సో అది మ్యాటర్. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్ ఉంటా మరి. Bye bye.